పెద్ద పులి కునుకు లేకుండా చేస్తోంది. ఏలూరు జిల్లాలో మరోసారి పెద్ద పులి కలకలం రేగింది. ద్వారకా తిరుమల మండలం రామసింగవరంలో దూడపై దాడి చేసింది. దూడని చంపి సమీప అడవిలోకి లాక్కెళ్లింది పెద్ద పులి. అది చూసి భయంతో చెట్టెక్కాడు స్థానిక రైతు. ఘటనా స్థలానికి స్థానిక రైతులు చేరుకున్నారు, పరిస్థితిని గమనించారు. ఏలూరు జిల్లా దెందులూరు, ద్వారకా తిరుమల, నల్లజర్ల మండలాల్లో పులి పాదముద్రల్ని గుర్తించారు అటవీ శాఖ అధికారులు. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో రైతు కంటపడింది పెద్ద పులి. భయంతో పరుగులు తీసిన రైతు గ్రామస్తులకి సమాచారం ఇచ్చాడు. పులి సంచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. మేదినరావుపాలెం, అయ్యవరం, పుల్లలపాడు అటవీ సమీపంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. పులిని పట్టుకునేందుకు ఎన్ఎస్ఆర్టీ బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు వివరించడానికి రామసింగారం నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి మరిన్ని వివరాలు అందిస్తారు. ఏలూరు జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. గడిచిన 5 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా రైతులను, అదేవిధంగా వ్యవసాయదారులను, గ్రామస్తులను కూడా భయకంపితులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నల్లజర్ల మండలం, ద్వారకా తిరుమల మండలం, దెందులూరు మండలం, ఈ 3 మండలాల్లో పెద్ద ఎత్తున పులి సంచారం కనిపిస్తోంది. రాత్రులు అది ఆ మొక్కజొన్న తోటలో, అదేవిధంగా పామాయిల్ తోటలో, మనం చూస్తున్న జీడిమామిడి తోటలో, ఇలా తోటల్లో సంచరిస్తూ కనిపిస్తున్నటువంటి ఆనవాళ్లు, పాదముద్రలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి దెందులూరు మండలం పెరుగూడెంలో కూడా ఇదే రకమైనటువంటి పులిని చూసామని చెప్పి స్థానికులు చెప్పడంతో పెద్ద ఎత్తున కూడా స్థానికులు పోగైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ద్వారకా తిరుమల మండలం కొత్తగూడెంలో తెల్లవారుజామున అంటే సుమారు 5:30 నుంచి 6 గంటల మధ్యలో తన పొలంలో కట్టేసినటువంటి గేదెల దగ్గరికి పాల కోసం వచ్చినటువంటి వ్యక్తి అక్కడ నెల వయసు ఉన్నటువంటి దూడను లాక్కెళ్ళడం అనేది గమనించి వెంటనే భయంతో ఇక్కడ ఉన్నటువంటి జీడి చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి పరిస్థితి. మనతో రైతు కూడా ఉన్నారు. సార్, మీ పేరేంటి, ఏం జరిగింది? మీరు తోటలోకి వచ్చేటప్పుడు ఏం జరిగిందండి? నేను తోటలోకి గీత దూడ కనపడతలేదండి. తోటలోకి వచ్చిన గీత దూడ దగ్గరికి వచ్చినట్టే దూడలేదని నేను మామూలుగా పది చేసినండి. కొట్టుకారు కాడ పక్క చెట్టు కాడ శబ్దం వస్తుందండి. దూడ వరకులను శబ్దం వస్తుంటే నేను వెంటనే చెట్టు ఎక్కేసానండి. చెట్టు ఎక్కినట్టే నేను ఒక అరగంటకి మళ్ళీ చెట్టు దిగిన వెంటనే చెట్టు ఎక్కినట్టు ఫోన్ చేశానండి వేరే వాళ్ళకి. వాళ్ళు ఒక అరగంటకు వచ్చారండి. వచ్చిన తర్వాత చెట్టు దిగామండి. చెట్టు దిగి బయట పక్క పుంతలోకి వెళ్ళి పుంతలో జాడలు అయిపోయి చేసామండి. తిన్నగా అడ్డులో నుంచి డైరెక్ట్గా వచ్చేసిందండి. ఆ జాడలు అంటపడి వచ్చేసి గీత దోడని పట్టుకుందండి. పట్టుకున్న పక్కనే చోట్ల పడుతుంది చూసామండి. అవి చూసిన తర్వాత మామూలుగా ఎక్కడికి వెళ్ళిందని పర్చి చేసుకుంటుంటే పక్క తోటలో తీసుకెళ్ళి తినేసిందండి దోడని. అక్కడ నుంచి మేము ఆ జాడలు అంటే వెళ్తుంటే అడ్డులోకి వెళ్ళిపోయింది. పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు, కానీ దానికి సంబంధించిన కదలికలు పెద్ద ఎత్తున కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా దుర్గాతో రవి, TV9, ద్వారకా తిరుమల మండలం, కొత్తగూడెం నుంచి. ఇదంతా ఇవాల్టి కథ. ఇక నిన్నటి విషయానికి వద్దాం. మనకి తెలుసు కదా నాన్న పులి వచ్చే కథలు. అయితే అందులో పులి కోసం పిల్లాడు అబద్ధం చెప్పాడు. ఇందులో పులి మాత్రం 2-3 సార్లు వస్తూనే ఉంది. ఏలూరు జిల్లాలో 4 రోజులుగా దోపూచులాడుతోంది పెద్ద పులి. ఎట్టకేలకు స్థానికుల కంటపడింది. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో పులి కనిపించిందంటూ ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో కలకలం రేగింది. అటవీ శాఖ అధికారులు, పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే పులిని దగ్గర నుంచి చూసినప్పుడు ఆ భయం ఎలా ఉంటుంది? ఒక్కసారి TV9 తో అతను మాట్లాడుతూ చెప్పాడు. కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాడు రైతు సాంబశివరావు. 5:30 ఆ టైంలో చూసామండి. ఇద్దరం తాతయ్య గారు అని నేను మాట్లాడుకుంటున్నాం. అది ఒక ధీమాయిన నడకతో గదరికి వస్తుందండి. అంటే ఒక్కటే ఉందండి, పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారు? ఏం లేదండి, ఒకటే వస్తుంది. అంటే ఏ పొలం మీది? మాది పొలం. నేను కౌలు చేస్తున్నానండి. అది కమ్మ వెంకటేశ్వరరావు గారు అండి ఆ పొలం. ఎటువైపు వెళ్తుంది? ఇటు నడక వస్తుంది. మీరు చూసిన తర్వాత అంటే దగ్గర దాకా వెళ్ళారా, లేదా దూరం నుంచి చూసి భయంతో పారిపోయి వచ్చారా? దీంతో పారి ఎదరికి వచ్చాం. ఎంత ఉందండి అది? టాపు హైటు బాగుందని నడక మీద ఉందండి. రైతు కంటపడ్డ ఆ మొక్కజొన్న తోటలోనే ఇంకా తలదాచుకుందా, లేక ఇటువైపైనా వెళ్లిపోయిందా అనేది తెలీదు. పాదముద్రల ప్రకారం అది వెనక్కి వెళ్లిపోతుంది అనుకున్నాం, కానీ అది రూట్ మార్చుకుని ఇటువైపే వచ్చినట్టుంది. 6 నూరైనా ఈసారి పట్టుకునే తీరుతామంటున్నారు ఫారెస్ట్ అధికారులు.
టీమ్గా ఏర్పడి ఈ పాదముద్రలందరినీ పరిశీలించి ఈ ఏరియాలోనే ఉందని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఆ ఏరియాలో పగ్ మార్క్స్ కనపడటం వల్ల ఇక్కడ పెట్టే ట్రాప్ కెమెరాలన్నీ కూడా అటు తీసుకెళ్ళి మానిటర్ చేయడానికి అక్కడ స్టార్ట్ చేసాం. ఈ లోపల డైరెక్ట్గా మేము చూసామనే వ్యక్తి చెప్తున్నారు కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ మానిటరింగ్ చేసుకుంటూ ఇది అంతా కూడా మళ్ళీ ఈ ఏరియాని మేము జల్లి పడతాం. పశువులపై దాడి చేసి పంజాతో 2 ఆవులు 1 దూడని పొట్టన పెట్టుకోవడంతో ఇన్నాళ్లు ఆ పులి భయంతో బిక్క చచ్చిపోయారు జనం. 3 టీంలుగా ఏర్పడి అన్వేషణ షురూ చేశారు ఫారెస్ట్ ఆఫీసర్లు. అటు పెద్ద పులిని బంధించేందుకు రంగంలోకి దిగింది ఎన్ఎస్ఆర్టీ టీం. ఆత్మకూరు నుండి ప్రత్యేక బృందం వచ్చి పెద్ద పులి ఆచూకీ కోసం వేట మొదలుపెట్టింది. పులి నుండి జనం నుంచి పులిని కాపాడ్డ రెస్క్యూ ఆపరేషన్ షురూ అయింది. ప్రస్తుతం పులి కదలికల్ని పసిగట్టడానికి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. బోను కూడా సిద్ధం చేశారు. సో హైడ్ అండ్ సీక్ లా మారింది ప్రస్తుతం. చివరకు బోనుకు చిక్కబోతోంది పెద్ద పులి. కానీ అది దొరికేదాకా పొలాల వైపు వెళ్లకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు రైతులు.